30 రోజులుగా ఆదోని జిల్లా కోసం 5 నియోజకవర్గాలు కలిపి జిల్లా కోసం డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా అభివృద్ధి లేక ఆదోనిలో గుంటపడుతూ జీవనం సాగిస్తున్నారు అందరూ. ముఖ్యంగా ఆదోని జిల్లా చేస్తే అందరికీ అభివృద్ధి జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. ఆలూరు నియోజకవర్గం నుంచి ఈరోజు ఆదోని టౌన్లో జిల్లా కావాలని దేశ వాళ్ళు ప్రతిపాదన కొరకు మా సంఘం దూదేకుల సంఘం తరఫున ఈరోజు నిరాదీక్ష కూర్చోవడం జరుగుతుంది. మరి అది ఏ విధంగా ఆదోని జిల్లా చేయాలనే ఉద్దేశంతోన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. మరి ఇక్కడికి కర్నూలు దాదాపు 160 కిలోమీటర్లు అవుతుంది. మరి ఆలూరు నియోజకవర్గం, ఆలూరు మండలం, చింతకుంట, పల్లెలన్నీ తీసుకుంటే 200 కిలోమీటర్లు అవుతుంది. ఏదైనా చిన్న కార్యక్రమం పోయి కర్నూలులో పోయి కలెక్టర్ ఆఫీస్ కానీ లేక హాస్పిటల్ కానీ ఏ చిన్న పని పోయి చేసుకోవాలంటే ఒక చిన్న సామాన్య రైతులు ఎవరు లేరు. సామాన్య రైతులు పోయి చేయించుకునే పరిస్థితులు లేవు. మరి అదేవిధంగా ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గం తీసుకుంటే అక్కడి నుంచి కానీ దాదాపు 180 కిలోమీటర్లు అవుతుంది. సామాన్య ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదోని జిల్లాను ఖచ్చితంగా చేయాలని మా దూదేకుల సంఘం వాళ్ళు ఖచ్చితంగా ప్రతిపాదన కోరుతున్నాము. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కొరకు అక్కడ ఉన్న ప్రజలు ఖచ్చితంగా మాకు తెలంగాణ కావాలని పోరాటం చేసి సాధించుకున్నారు. మేము కూడా అదే భాగంలోన ఖచ్చితంగా ఆదోని జిల్లా కావాలని దేశ పిలుపు మేరకు మా కుల సంఘం ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ముందుండి జిల్లాని సాధించుకునే వరకు వదలమని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాం. నేను ఇంతటితో విరమించాను. పేరా మాలిక్.